ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి రంగారెడ్డి జిల్లా అర్బన్ జిల్లా అధ్యక్షుడు ధన్యవాదాలు. ఇప్పుడు మన భారత్ మాతాకి పండిత్ దీన్ దయాళ్ గారికి జ్యోతి ప్రదర్శన చేయవలసిందిగా భారత్ మాతాకి. మరి ఈరోజు మనం భారతీయ జనతా పార్టీ సర్నా డివిజన్ ఆధ్వర్యంలో బూత్ అధ్యక్షులకు కానీ, డివిజన్ సీనియర్ నాయకులకి, డివిజన్ కార్యవర్గ సభ్యులకు కానీ ఇచ్చేసినటువంటి కార్యకర్త సోదరులందరూ కూడా శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తూ, ఇప్పుడు మన ముఖ్య అతిథుల గారికి యువమోర్చా కమిటీ ఆధ్వర్యంలో సన్మానం చేస్తారు. కార్తిక్ శ్రీధర్ కార్తిక్. కార్పొరేట్ ఎలక్షన్స్ వచ్చినాయి. కార్పొరేట్ ఎలక్షన్లో మనం బూతులు అసెంబ్లీ వారిగా వేరు, కార్పొరేట్ వారిగా వేరు వచ్చినాయి. కాబట్టి మనం మళ్ళీ కూడా బూత్ కమిటీ వేసుకోవాల్సిన బాధ్యత మనపై ఉన్నది. రాజు గారు కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మరి నూతనంగా కూడా కమిటీ ప్రారంభమైంది. నూతన కమిటీ బీజేపీ కమిటీ కానీ, మైనార్టీ మోర్చా కమిటీ కానీ, యువ మోర్చా కమిటీ కానీ, అన్ని కమిటీల మోర్చాల అధ్యక్షులు కూడా విస్తృత స్థాయి కార్యకర్త సమావేశానికి విచ్చేసిన పెద్దలు అందరి శ్రీరామ్ గారికి, జిల్లా అధ్యక్షులు రంగారెడ్డి అన్న గారికి, మన కళ్యాణ్ రవీందర్ రెడ్డి గారికి, సిద్ధు గారికి, బాణా ప్రవీణ్ గారికి, స్వరూప్ పక్కకు, ఖలీల్ గారికి, జంగయ్య గారికి, నాతోటి మిత్రుడు రాజన్న గారికి, శివ గారికి, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, నమస్సులు తెలియజేస్తూ, చాలా కాలం తర్వాత డివిజన్ స్థాయి సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో దాదాపు అన్ని కమిటీలు కూడా వేసిర్రు. బీజేపీ కమిటీ కానీ, యువ మోర్చా కమిటీ కానీ, దళిత మోర్చా కమిటీ కానీ, కిసాన్ మోర్చా అన్ని కమిటీలు కూడా వేయడం జరిగింది. కొత్తగా వేసిన కమిటీ వాళ్ళు కూడా కొత్తగా వేసిన కమిటీలు కూడా ఇంకా ఫామ్లోకి రాలేదు. తొందరలో ప్రతి ఒక్క కమిటీ, ప్రతి ఒక్క మోర్చా వాళ్ళ కమిటీని వేసుకొని ఫీల్డ్లోకి రావాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన డివిజన్ అధ్యక్షునికి, కార్యకర్తలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్, జై భారత్. డివిజన్ అధ్యక్షులు, అదేవిధంగా రంగారెడ్డి అన్న అర్బన్ జిల్లా అధ్యక్షుడు శ్రీరాములు గారు, కళ్యాణ్ రవీందర్ రెడ్డి గారు, అదే జంగయ్య గారు, శివ గారు, ప్రవీణ్ గారు, ఎర్రన్న గారు, ఖలీలు, పుల్లయ్య, మన అందరికీ ధన్యవాదాలు. ఇదే ఫస్ట్ కార్యవర్గ సభ్యులకు సమావేశం జరుగుతుంది కాబట్టి మళ్ళీ కూడా మనం ఐక్యంగా ఇక జరగబోయేది చాలా యుద్ధం చేయాల్సి వస్తుంది. అంతా ఐక్యంగా చేయాలి. ఒకరు అటు ఇటు కాకుండా మనము ఇప్పటి నుంచి ధర్నాలే కానీ ప్రతి దానికి అందరు దయచేసి టైం ఇవ్వాలి ఈ పార్టీకి. కాబట్టి మనము ఇక రాబోయేది మనకు దగ్గరకు వస్తున్న ఎలక్షన్లు, మనం ఎంత ఉంటే మన ఎమ్మెల్యేని గెలిపించుకుంటేనే మనకు ఏమన్నా రేపు పిల్లలకు జరగబోయే యువకులకు ఉపాధి కల్పించుకుంటాము, పిల్లలకి ఏమైనా ఉద్యోగాలు చేపించుకుంటాము. ఇలాంటివి దృష్టిలో పెట్టుకోవాలి. కాబట్టి మన ఎమ్మెల్యే ఎవరైనా కానీ టికెట్ ఎవరు వచ్చినా మనం గెలిపించుకోవాలి. ఇప్పటి నుంచే మన ధర్నాలు కానీ ప్రతి దాని కానీ యుద్ధం అంటే ఎట్లా ఉంటుంది మామూలుగా తెలుసుగా. ఇప్పుడు అన్న చేస్తున్నాడు శ్రీరాములు అన్న రోజు చూస్తున్నాడు ఎట్లా వాళ్ళ కష్టపడుతున్నాడు. అదేవిధంగా అందరూ చేయాలి.
అందరికీ ధన్యవాదాలు. భారత్ మాతాకి జై. పొన్నాల ప్రవీణ్ గారు అధ్యక్షులు మరియు సిద్ధు గారు ఇద్దరూ కష్టపడి ఈ విస్తృత స్థాయి కార్యక్రమం కోసం చాలా కష్టపడ్డారు. వాళ్ళకు ముందు నేను ధన్యవాదాలు చెప్తున్నాను. ఇప్పుడు మనకి ఇక్కడ ముఖ్య అతిథులుగా మన జిల్లా అధ్యక్షులు మొదటిసారి వచ్చారు. ఇప్పుడు మనకు సామరంగారెడ్డి గారు. వీళ్ళందరూ నాకంటే చిన్నవాళ్ళు కాబట్టి నేను గారు అనకపోయినా మీరు క్షమించాలి. తర్వాత శ్రీరాములు యాదవ్ గారు, మరి నా తోటి కౌన్సిలర్గా గెలిచి మళ్ళీ కార్పొరేటర్ కూడా కాంటెస్ట్ చేసిన కల్లెం రవీందర్ రెడ్డి గారు, వీళ్ళందరూ నాకు తమ్ముళ్ళే. మీరందరూ కూడా మీకు అందరికీ నేను కొంతమందికి కొత్త కావచ్చు, చాలా వరకు అందరూ నన్ను గుర్తుపెడతారు. నేను ఇప్పుడు 34 ఏళ్ల నుంచి పార్టీలో పనిచేస్తున్నాను. 1988లో నేను ఫస్ట్ టైం కౌన్సిలర్ అయినాను. 2000లో మళ్ళీ రెండోసారి గెలిచాను. 2009లో కార్పొరేటర్ నిలబడ్డాను. కాబట్టి మీకు అందరికీ నేను కొంతమంది కొత్త కావచ్చు. నేను అప్పటి నుండి కంటిన్యూగా పార్టీలో పార్టిసిపేట్ చేస్తున్నాను. ప్రతి ప్రోగ్రాంలో కూడా పార్టిసిపేట్ చేస్తున్నాను. ఇప్పటివరకు నాకు పార్టీలో కూడా గుర్తెరిగి ఏదో ఒక బాధ్యత ఇస్తూ నేను ఖాళీగా ఉండకుండా చూస్తున్నారు. కాబట్టి నేను నా జీవితకాలం పార్టీకి అంకితం చేసినాను. కాబట్టి ఇప్పుడు మీరు కూడా ఇప్పుడు మన ముఖ్య ఏమేమంటే నేను మన తెలంగాణలో మన పార్టీ రూలింగ్లో రావాలి. అది నా యొక్క ముఖ్య ఎయిమ్ అన్నమాట. దానికోసం నేను కంటిన్యూగా పనిచేయడానికి రెడీగా ఉన్నాను. మీరందరూ కూడా రేపు మిలియన్ మార్చ్ పెట్టిండ్రు మన పార్టీ తరఫు నుంచి 16th రోజు. మీరందరూ యువకులంతా మీరంతా ముఖ్యంగా మిలియన్ మార్చికి మీరంతా తప్పకుండా పార్టిసిపేట్ చేయాలి. మీతో పాటు మీ స్నేహితులను లోకల్గా ఉండే మన వాళ్ళందరినీ కూడా తీసుకొని వచ్చేటట్టు మీరు చాలా ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా ఇప్పుడు అది చాలా మనకు అడ్వాంటేజు. మన తరుణ్ చుక్ గారు వచ్చి చాలా ముఖ్యంగా చెప్పిండ్రు. మన జిల్లా అధ్యక్షులు వీళ్ళందరూ కూడా వెళ్ళిండ్రు అక్కడ మీటింగ్కి. కాబట్టి ఇప్పుడు మనకు ఈటెల రాజేందర్ గారు గెలవడం మనకి ఎంత సంతోషమో ఇప్పుడు మీకు అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి అదే అడ్వాంటేజ్గా తీసుకొని మనం కూడా ఇప్పుడు తప్పకుండా మనం గెలుస్తామనే ధీమాతోటి మనము కేసీఆర్ మాట్లాడిన మాటలను వక్రీకరిస్తూ మనం కూడా ప్రజలలో మాటలను తీసుకెళ్ళాలి. మనం ఏంటనేది వరి మీద వాళ్ళు చేసే అబద్ధ ప్రచారాన్ని మనం కూడా దానికి వ్యతిరేకంగా చెప్పాలి. ఇవన్నీ మనం తీసుకుంటూ ప్రజలకున్న సమస్యలను కొంతవరకు మనం తీరుస్తూ వాళ్ళకు ప్రజలకు దగ్గరగా ఉండాలి. కాకపోతే మన కాలనీలో లోకల్గా మనకున్న సమస్యలు ఏమైనా ఉంటే ఆ సమస్యలను పరిష్కరించేటట్టు చూసుకోవాలి. ముఖ్యంగా అది మనకు ఓట్లు పడాలంటే మన స్థానిక సమస్యలను పరిష్కరించాలి. నీళ్లు రాలేదు, డ్రైనేజ్ లేదు, ప్రాబ్లం ఉంది, అట్లాంటివి ఉంటే ఇమీడియట్గా మనం ఫోన్ చేసి మున్సిపల్ వాళ్ళని పిలిపించి ఆ పని చూస్తే కానీ వీళ్ళు బీజేపీ వాళ్ళు బాగా పనిచేస్తారని చెప్పేసి మనకు పేరు ఉంటుంది అనమాట. అది ఎందుకంటే నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను. నేను చాలా వరకు ఓల్డేజ్ పెన్షన్లు ఇప్పించడము, మామూలుగా పెన్షన్స్ ఇప్పించడం, రేషన్ కార్డులు ఇప్పించడం. నేను రెండోసారి కౌన్సిలర్ అయినప్పుడు పోయి రేషనింగ్ ఆఫీసర్ ఇంట్లో కూర్చొని 6 గంటలకు పోయి నాకు ఇన్ని కార్డులు కావాలని తీసుకొచ్చి అందరికీ పంచిన అనమాట. ఇప్పుడు అట్లా లేదు, అంతా ఆన్లైన్ అయింది. కాబట్టి ఆన్లైన్ అయినా మీరంతా దానికోసం మీరు సహకరించాలి. ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా మనం సహకరిస్తూ పోతే కానీ మనకు మన పార్టీకి మంచి పేరు వస్తుంది. కాబట్టి నేను సమయం తక్కువగా ఉంది, మన వాళ్ళు కూడా అందరూ మాట్లాడాలి. ఇంతటితో ముగిస్తాను. నేను ఒక డివిజన్ కార్యదర్శిని. నా కార్డు తీసుకోపోయి మా ఎంఆర్ఓకి ఇస్తా, లేకపోతే బీఆర్ఓకి ఇస్తా. మనం ఆ సమస్య పరిష్కరించి మన చుట్టుపక్కల ఉన్న ఒక 10 ఇండ్లకి మనం సాయం చేసినట్టయితే మనం లీడర్గా కూడా నాయకుని కూడా మనం ప్రజలతో అయితే గుర్తించబడడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనం ప్రజాసేవ చేయడం అనేది ముఖ్య ఉద్దేశంగా పెట్టుకోవాలి. అలా చేసుకున్నట్టయితే మనం ముందు రోజుల్లో ఎదగలుగుతాము. పార్టీ గుర్తిస్తుంది, ఇంకా పెద్ద పదవులు వస్తాయి. యాక్టివ్గా ఉందని చెప్పి పార్టీ అందరూ కూడా గుర్తించి తగిన అది చేస్తారు. కాబట్టి అక్క కూడా ధన్యవాదాలు. ఇప్పుడు సీనియర్ నాయకులు ఈనాటి కార్యక్రమానికి చేసినటువంటి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి అన్న కల్లెం రవీంద్రన్న గారిని ఈ కార్యక్రమం ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సభ్యులు ఈ మహేశ్వర కాన్స్టిట్యున్సీ నుంచి బీజేపీ జెండా ఎగిరేసినటువంటి పెద్దలు అసెంబ్లీ ఇన్ఛార్జు అందెల శ్రీరాములన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. భారత్ మాతాకి భారత్ మాతాకి భారత్ మాతాకి. సభాధ్యక్షులు సిద్ధు గారికి, అదేవిధంగా ముఖ్య అతిథిగా వచ్చిన రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు సామ రంగన్న గారికి, మన ఇన్ఛార్జి కల్లెం రవీంద్రన్న గారికి, అదేవిధంగా సీనియర్ నాయకులైన స్వరూపక్క గారికి, అదేవిధంగా జయంత్ బాబు గారికి, అదేవిధంగా రాజు గారికి, అదేవిధంగా మన ప్రతి ఒక్కరికి ఏమనుకుంటారు శివ గారు
ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కరిస్తున్నాను. ఇక్కడ మొత్తం 83 బూతులు అనుకుంటా, అంతే కదా? 65 బూతులు ఉన్నాయి. 65 బూతులతో పాటు బూతులు మొత్తం వేసుకోవాలి. అప్రాక్సిమేట్ ఇంతకుముందు మొత్తం 65 పడను కదా? ఎన్ని పడ్డాయి? 65 కంప్లీట్ అయినా? 40 యాక్టివ్ రా మొత్తం 40 మంది. ఇప్పుడు మీరు వచ్చినాక 40 బూతులు ఇప్పుడు కరెక్ట్ యాక్టివ్ రా. అట్లా కాదు సిద్ధు, మీరు ఈ 40 బూత్లో యాక్టివ్ మీ జిఎస్ఎల్ గారు, మీ యువ మోర్చా అధ్యక్షులు గారు, మీకున్న మైనార్టీ మోర్చా అధ్యక్షులు అందరితోటి ఈ అందరు ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే ఈ బూతులు ఫస్ట్ వేసుకొని బూతులతో పాటు దీన్ని శక్తి కేంద్ర ఇన్ఛార్జీలు ఇవి వేసుకొని షార్ట్ పీరియడ్లో ఒక 10-15 గంటలకు ఒకసారి మీటింగ్ పెట్టండి. దానికి నేను వస్తాం. మనం ఫస్ట్ ఎందుకంటే బూతులకు గెలిస్తేనే మనం పైన గెలుస్తాం. బూతులు గెలవకుండా పైన పోయి ఏది చేసినా ఏదో మీద తిరిగితే కాదు. ఒకసారి బూతులు ప్రతిష్టం చేయడమే మన లక్ష్యం. దీంతో పాటు మనం ఏం చేయాలంటే రేపు 16న మార్చి నాడు మిలియన్ మార్చి దానికి ఏ విధంగా వస్తారంటే ప్రతి ఒక్కరూ బిఫోర్ ఒక రోజు ముందు పోయి ఆ ట్యాంక్ బండ్ సరిహద్దులో మనం ఎక్కడో దిక్కు రూములు తీసుకోవడమా, ఎవరికి అందుబాటులో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఆ ఇళ్ళలో ఉండి ట్యాంక్ బండ్ ఎక్కే ప్లాన్ కావాలి. కానీ సరునాల్లో ఒకటి ఉంది, ఫోటోలు పెట్టినొద్దు. ట్యాంక్ బండ్ మీద ఫోటోలు పెట్టి అందరం మెచ్చుకుందాం. సిద్ధు గారు మీకే చెప్తున్నా, ఎందుకంటే అందరు కలిసి పోవద్దు. 10 మంది కలిసిపోయాడు. 10 మంది కలిసి ట్యాంక్ బండ్ ఎక్కితే ట్యాంక్ బండ్ మీద అందరూ ఎక్కాల్సిందే. ఏదైనా మమ్మల్ని అరెస్ట్ చేసారు, ఫోటోలు పెట్టినాము, ఫేస్బుక్లో పెట్టినాము, ఇది వద్దు. ఫస్ట్ ట్యాంక్ బండ్ మీద ఎక్కి ఫోటోలు పెట్టి సంతోషిస్తాం. ప్రతి ఒక్కరూ ట్యాంక్ బండ్ ఎక్కాల్సిందే. ఏ కార్యక్రమం ఇచ్చినా పార్టీ ఈ 1 year దాకా మీరు అందరు కష్టపడి ముందస్తు ఎలక్షన్కు 100% వస్తున్నాయి. రాబోయే డిసెంబర్లో మనం ఎలక్షన్లో రాబోతున్నవాడికి ఆ ఎలక్షన్లో ఇక్కడ మహేష్ మీద జెండా ఎగరేయాలని మీ మనసారా మీరు అందరు కష్టపడు. మీరు అనుకుంటుండొచ్చు చాలామంది ఏమనుకుంటారంటే ప్రతిరోజు ప్రోగ్రామ్ ఇస్తున్నానా, ఇదేందన్న ప్రోగ్రామ్ అంటే బండి సంజయ్ గారు వచ్చినప్పటి నుంచి మన రంగాన్ని వచ్చినప్పటి అనుకున్నాం. మన దగ్గర వీళ్ళిద్దరు వచ్చినప్పటి మనం ఉరికిస్తారు. ఉరుకోవడం సంతోషం. ఒక్క 1 year కష్టపడితే మళ్ళీ మనం ఈ ఏరియాలో ఎమ్మెల్యేని చూస్తాం. లేకుంటే ఎమ్మెల్యే వాళ్ళే ఉండి మినిస్టర్ వాళ్ళే ఉండి మనకు నిరంతరము ఇబ్బందులు వస్తున్నాయి. ఆ ఇబ్బందులు అన్నీ తొలగిపోవాలంటే ఒక 1 year కష్టపడి ఈ 1 year ప్రతి ఒక్క ఎప్పుడు ఏ మీటింగ్ ఇచ్చినా ప్రతి ఒక్కరు రావాలి. నిన్న రైతుల మీద ధర్నాకి ఇస్తే కొంతమంది వచ్చారు సరునార్కి. ఎందుకంటే కమ్సే ఈ బూతులు ఉన్నోళ్ళు ఈ పోస్టులు ఉన్న వాళ్ళు వస్తేనే చాలదు. పోస్టులు అనేసరికి అందరూ వస్తారు, పార్టీ మీటింగ్ అనేసరికి అందరూ దూరం ఉంటారు. ఇది పార్టీకి మంచిది కాదు. ఈ కార్యవర్గ సభ ఎందుకు మాట్లాడుతున్నాం అంటే ఇది మనం లోపల ఉండి మాట్లాడుకున్నది కాబట్టి మేము అందరికీ చెప్తున్నాం. ఒకసారి సరునార్కి అందరూ కలుపుకొని కొంచెం మనస్పర్ధలు ఉంటాయి, ఇళ్ళన్న కొట్లాటలు పంచాలు ఉంటాయి, అందరూ కలుపుకొని ముందుకోవాలి. మనస్పర్ధలు వస్తుంటే పోతున్నాయి, అందరూ కలుపుకొని ముందుకోవాలని మీకు ఈ కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు మీ అందరూ సరునాటి ప్రతి ఒక్కరికి పేరు పైన నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. పెద్దలు, ఈనాటి ముఖ్య అతిథి, ఈనాటి ఈ కార్యవర్గ సమావేశం ఇన్ఛార్జ్ అయినటువంటి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవీంద్రన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. భారత్ మాతాకి బీజేపీ. ఈరోజు మరి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి మండల స్థాయి అదేవిధంగా మనకు డివిజన్ స్థాయి జరుగుతున్నటువంటి కార్యక్రమంలో ఈరోజు సరూనార్లో 12వ తారీఖు మధ్యాహ్నం కార్యక్రమం జరగడం జరుగుతుంది. ముఖ్యమైన విషయం ఏంటంటే రాష్ట్ర కార్యవర్గం ఇచ్చినటువంటి పిలుపు మేరకు మనము భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మరి అదే జిల్లా అధ్యక్షులు మరి ఇన్ఛార్జ్ శ్రీరామ్ గారు ఇట ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవాలని చెప్పి మరి డివిజన్ అధ్యక్షుడు గారికి అందరిలో భాగంగా ఈరోజు సరునా డివిజన్లో చేయడం జరుగుతుంది. మరి అదేవిధంగా సభా అధ్యక్షులు డివిజన్ అధ్యక్షులు గారు అదేవిధంగా మరి పెద్దలు డివిజన్ జిల్లా అధ్యక్షుడు సామరంగారెడ్డి గారు, మరి ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీరాములు యాదవ్ గారు, మరి అదేవిధంగా జైన్ బాబు గారు, మరి గోవర్ధన్ రాజు గారు, ప్రవీణ్ గారు, మరి మా అందరికీ పెద్దలందరికీ స్టేజ్ మీద ఉన్నటువంటి పెద్దలందరికీ మరి ముఖ్యంగా ఎందుకంటే మా అక్క అంటే మేము చాలా చిన్నవాళ్ళమైనా సరే ముందు నుంచి ఈ యొక్క సరునా డివిజన్ అంటేనే ఆమె 1988లో నేను గిట్ల నిలబడిన ఆ రోజు గెలవలేదు కాబట్టి 4 గెలిచారు కదా మీరు మొత్తం
నలుగురు కలిసిండ్రు. నలుగురిలో నేను ఈ యొక్క సరునార్ ఆడబిడ్డనని చెప్పి మా అక్క సరుపక్క మరి ఒక డివిజన్ తీసుకొని కొట్లాడి గెలవడం జరిగింది. 2 సార్లు గెలిచింది. అదేవిధంగా నేను 2000 సంవత్సరాలు గెలవడం జరిగింది. మరి అప్పుడు సరూనగర్లో ఉన్నటువంటి మేము కసితోటి పనిచేసిన కార్యకర్తలు దొరకాలంటే బాగా ఇబ్బంది అనిపించేది. మరి ఈరోజు మనం గతంలో 2009లో ఎమ్మెల్యే టికెట్ తీసుకున్నప్పుడు కార్యకర్తలకే కష్టం ఉండే. ఈరోజు మన అందరి అదృష్టం ఏంటంటే ఈ యొక్క సర్నాబ్ డివిజన్ కానివ్వండి, మహేశ్వరంలో కానీ, ఎల్బీనగర్ కానీ అందరము కార్పొరేటర్లను గెలిపించుకున్నాం. మరి కార్యకర్తలు అందరం బలంగా తయారైనాం. మరి అదేవిధంగా మనకు మరి మహేశ్వరంలో అటువంటి శ్రీరామ్ యాదవ్ గారు దొరకడం మాకిట, ఎందుకంటే పార్టీలు ఎక్కడో వండుకుంటూ నాదర్గుల్లో ఉన్నా మరి నేను ఉన్నా అని చెప్పి మీ అందరిని ఉత్సాహపరుచుకుంటా మరి ఇన్ని రోజులు మహేశ్వరం కాన్స్టిట్యూన్సీలో నిలబడ్డానంటే వారికిట నా ఉదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే మనం కార్యకర్తలం పనిచేస్తాం కానీ ముందు నేనున్నా అని రావడము చాలా ఇది. ఎందుకంటే మీరు గతంలో సవితాంద్ర రెడ్డి మీద మనం కొట్లాడుతూ ఉన్నాం 3 సార్లు. అంతకుముందు గిట్ట కట్టంబాలరెడ్డి కొట్లాడిండు, మరి శ్రీరాములు యాదవ్ కొట్లాడిండు. మరి ఇప్పుడు గిట్ట రాబోయే ఎలక్షన్ల గిట్ట మనమే కొట్లాడి ఈ యొక్క సర్నా డివిజన్ కానీ, ఆర్కేపురం డివిజన్ కానీ, మహేశ్వరంలో ఉన్నటువంటి కార్యకర్తలు అందరం కలిసికట్టు పనిచేస్తే ఏదైనా చేయగలుగుతాం. మరి మీరు చూస్తూ ఉన్న రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ కేసీఆర్ చేస్తున్నటువంటి దురాక్కువ ఎంతుందో మాటలను బట్టి చూస్తూ ఉంటే మరి మన పెద్దలు చాలామంది మార్గదర్శనం చేస్తూ ఉన్నారు. రఘునందన్ రావు గారు కానివ్వండి, మరి అరవింద్ అన్న కానివ్వండి, మరి ఇటువంటి మన అధ్యక్షుల వారు అయితే మాటకు వస్తే ఏం మాట్లాడుతారో మీ అందరూ తెలుసు. వాళ్ళు ఎన్ని అబద్ధాలు ఆడినా దాన్ని తిప్పికొట్టడానికి మరి వరి పంట గురించి మరి ఎంతైతే మిలియన్ మార్చని మనం అనుకుంటున్నాం ఇప్పుడు జరగాల్సిన కార్యక్రమం. మరి వరి ధాన్యం మనము మీ అందరికి తెలియదు, ఒడ్లు కొనేది మనమంట, మరి బస్తాలు ఇచ్చేది మనమే, శృతులు ఇచ్చేది మనమే, దారం ఇచ్చేది మనమే. మరి వాళ్ళు అన్ని అబద్ధాలు చెప్పుకుంటా సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తలేదని చెప్పి ఈ స్కీమ్లన్నీ మనం చనిపోయినప్పుడు పొందగట్ట వైకుంఠ వారికి అవి కట్టించేటివన్నీ ప్రతి గ్రామాలలో ఇవాళ ఎక్కడ పోయినా భారతీయ జనతా పార్టీ పేరు పెట్టాల్సి పోయి టీఆర్ఎస్ అని చెప్పి వైకుంఠ ధామాలన్నీ 12 లక్షల రూపాయలు ఇచ్చినటువంటి ఘనత మన భారతీయ జనతా పార్టీ, మన ప్రైమ్ మినిస్టర్ అటువంటి నరేంద్ర మోదీ గారు అటువంటి మనము అదృష్టవంతులం. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ చెప్పుకోవాలంటే గతంలో 82, 83 మేము చేస్తున్నప్పటి నుంచి ఇప్పటి గిట ఒక గర్వకారణం. ఇప్పుడు మరీ ఒక నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో పనిచేయడము, బండి సంజయ్ గారి ఆధ్వర్యంలో పనిచేయడం మనము అదృష్టవంతులు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ అంటే ఒక కార్యకర్తగా అమ్మ మీరు ఏదైనా సాధించగలుగుతారని చెప్పి మరి పెద్ద పెద్ద మేధావులు మీరు నాగేశ్వరరావు అటువంటి మేధావులు గిట్ట భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అంటే ఆర్కోర్ అంటాడు. మరి అటువంటి మేధావులకు బుద్ధి వాళ్ళకు మన కేసీఆర్కు మన ముఖ్యమంత్రికి బుద్ధి రావట్లేదు. ఆయనకు బుద్ధి రావాలంటే రేపు మిలియన్ మార్చ్ పెట్టాం మన 16వ తారీఖు నాడు. ప్రతి కార్యకర్తగా మన వంతు సాయం మనం ఒక 10 మందిని తీసుకుపోతామా 20 మందిని తీసుకుపోతామా అని చెప్పి మన అధ్యక్షులు వారు, ఎందుకంటే వాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది కాబట్టి నిరుద్యోగులు చాలామంది ఉన్నారు. 2 లక్షల మంది ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి ఈ రోజు దాకా నేను ఇచ్చిన 1,00,000 అంటాడు, 30,000 అంటాడు. అది ఎక్కడ అంతనా పొంతన లేకుంటుంది. కాబట్టి వారికి బుద్ధి చెప్పాలంటే మనం అందరం కలిసికట్టుగా ఉండి మిలియన్ మార్చ్ అంటే పోలీసు వాళ్ళు తీసుకుపోయి ఏదో లోపల కూర్చుంటే ఫోటోలు పెట్టి వీడియోలు చూసినా నేను అరెస్ట్ అయినా అని చెప్పడం కాదు. మనం ఎంత పని చేసాం, మనతో పాటు ఒక 500 మంది పోయినామా, 1000 మంది పోయినామా, 10,000 మంది పోయినామా అనేది ఇప్పుడు మనకు ఇదొక ముంగట పెద్ద సంఘటన. రేపు రాబోయే ఎలక్షన్లో గిట్ట ఈ మిలియన్ మీరు అందరు కలిసి కొంత సిద్ధు అయితే నాతోటి మన హుజురాబాద్ దాపోటి మరి ఎంతమంది పని చేసినారు. కానీ నేను సిద్ధు ఒకతానే తిన్నాం, ఒకతానే ఉన్నాం. వారు 10 రోజులు అక్కడే ఉన్నారు, నేను అక్కడే ఉన్నాము. మరి హుజురాబాదు ఎట్లయితే కలిసికట్టుగా మనం అందరం కలిసి మన వంతు భాగంగా పనిచేసి పెట్టినాం. పిలవకుండా పాపం కార్యకర్తలు అందరూ వచ్చి పనిచేసిన వాళ్ళు ఉన్నారు. మరి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ గిట్ట మా వాళ్ళకు బీజేపీకి ఓటేయాలని చెప్పి మీరు చెప్పినటువంటి కార్యకర్తలు ప్రతి గ్రామంలో మన భారతీయ జనతా పార్టీ తిరిగిన రోజు ఉన్నాయి. భోజనానికి ఇబ్బంది అయినా ఏ దానికి ఇబ్బంది అయినా కలిసికట్టుగా పనిచేసినటువంటి వారికి, ఎందుకంటే మన రాజేంద్రన్న గెలుపుకి ఎట్లయితే మరి పనిచేసిండ్రో రేపు గిట్ట మనము ఈ యొక్క మిలియన్ మార్చ్ 16వ తారీఖున పెట్టినాం. లేకుంటే శ్రీరాములు యాదవ్ కనిపించలేదు,
నాకు సిద్ధు ఫోన్ చేయలేదు, సరుపక్క ఫోన్ చేయలేదు అనుకుంటా, రవీంద్రెడ్డి చెప్పలేదు అనుకుంటా. ప్రతి మీ వంతు చేయాల్సిన కార్యక్రమం ఏంటంటే రోడ్డు మీద పడాల్సింది. మనం ఎక్కడ పోయి ఎక్కడికక్కడ రోడ్డు మిలియన్ మార్చ్ అంటే గతంలో టీఆర్ఎస్ రాకముందు ఎట్లయితే టీఆర్ఎస్ వాళ్ళు పిలిపిస్తే ప్రతి కార్యకర్తగా అందరం కలిసి పనిచేసి ఇచ్చాం. అంటే వాళ్ళు పెట్టింది కాదు, వాళ్ళ పార్టీ ప్రోగ్రాం పెట్టుకొని జేఏసీ ప్రోగ్రాం పిలుపు మేరకు అందరం కలిసికట్టుగా పనిచేసాం. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఒకటే పనిచేస్తుంది. అది భారతీయ జనతా పార్టీ అంటే ప్రజలకు అందరికీ ఒక నరేంద్ర మోడీ అంటే, బండి సంజయ్ అంటే మరి వీళ్ళు ఒక పార్టీకి పనిచేస్తారు, కార్యకర్తగా పనిచేస్తారు అని చెప్పి వారికి నమ్మకం ఉంది. అదేవిధంగా ఇప్పుడు నిరుద్యోగులు చాలామంది మన ఏరియాలో సర్నార్ కానీ మరి స్కూల్స్ ఉన్నాయి, కాలేజీలు ఉన్నాయి. మీరందరినీ కాలేజ్ ప్రిన్సిపల్లను కలిసి లేకుంటే వారు ఉన్నటువంటి లీడర్లను కలిసి మనం ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉంది. అదేవిధంగా నేను మన అధ్యక్షుడు వారు చెప్తాను, మిగతా పెద్ద నాయకులందరూ, ఎందుకంటే చాలా సీనియర్ నాయకులు ఉండు, ఆయన అధ్యక్షుడైనంత కాదు, మీరు తన వంతు పని మీరు అందరూ చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. మరి ఎందుకంటే రాబోయే రోజుల్లో మనం 2023, 2024 వచ్చినటువంటి ఎలక్షన్లలో జెండా ఎగరేయాలంటే ఇప్పుడు అందరం కలిసిగా పనిచేస్తేనే మనం భారతీయ జనతా పార్టీకి పనిచేసినట్టయితేనే మరి ఒక కార్యక్రమం మిలియన్ మార్చ్ గిట్ట సక్సెస్ చేస్తే మీ అందరికీ రుణపడి ఉండాల్సిన బాధ్యత ఈ యొక్క నాయకులది ఉంటుంది. కాబట్టి ఏదైతే మనం రాజేంద్రనాథ్ గెలిపించుకున్నామో అదేవిధంగా రేపు మిలియన్ మార్చ్ గిట్ట అదేవిధంగా సక్సెస్ చేయాలి. మిలియన్ మార్చ్ సక్సెస్ చేసినట్టయితే ప్రతి ఒక్కరూ ఈ యొక్క కమిటీ మన దగ్గర ఉన్నటువంటి 33 కమిటీలు ఉన్నాయి. 33 కమిటీలలో కమిటీకి ఒక 20 మందిని వేసుకున్నా దాదాపు మనమే 200 మంది అవుతాం. ఆ 200 మందిని బయటికి వెళ్తే ఒక్కొక్కరు 10 తీసుకొచ్చి 500-1000 మంది అవుతాం. ఈ సర్నా డివిజన్ నుంచి 500 నుంచి 1000 మందిని తీసుకొచ్చి ఒక మిలియన్ మార్చ్ ఏర్పాటు చేసామంటే అప్పుడే పోలీసులు కానీ ఏం చేయలేరు. పోలీసులు రాత్రిపూట వచ్చి పట్టుకపోతారు. కానీ మనం ఎవరి ఇంట్లో వండకుండా ఎక్కడో తానుండి పక్కింట్లో వండుకోవాలి, పక్కింట్లో ఉండాలి. కాబట్టి ఆ రకంగా మనం పోయి మిలియన్ మార్చ్ సక్సెస్ చేసినట్టయితే ఈ యొక్క కార్యక్రమం మనం జయప్రదం చేయడం జరుగుతుంది. అదేవిధంగా మరి శ్రీరాములన్నకు అదే చెప్తున్నా, మరి అధ్యక్షుడు వారు కానీ డివిజన్ అధ్యక్షుడు కానీ పెద్ద వాళ్ళందరికీ అదే చెప్తున్నాం. మిలియన్ మార్చ్ మనం సక్సెస్ చేయకపోతే మన జీవితాల్లో భారతీయ జనతా పార్టీ ఫెయిల్ అయినట్లు లెక్క. అందుకని మీరందరూ ఖచ్చితంగా మీ యొక్క వంతు ఇప్పుడు ఉన్న దాదాపు ఇక్కడ మనం 100 మంది ఉన్నాం. 100కు 10 మంది ఒక తీసుకొచ్చినా 1000 మంది అవుతాం. మరి ఆ రకంగా మీరు అందరిని తీసుకెళ్ళి మనము మిలియన్ మార్చ్ పెట్టాల్సింది. ట్యాంక్ బండ్ దగ్గర అయితే ఏదైతే ప్రోగ్రామ్ అనుకుంటామో మీకు ఎక్కడికైతే రావాలనేది మేము పెద్దలు ఆదేశిస్తారు. మరి అక్కడికి వెళ్ళి మనము ఈ యొక్క కార్యక్రమం జయప్రదం చేయాల్సిందిగా కోరుతూ ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి సర్నార్ డివిజన్ కార్యకర్తలందరికీ మరి డివిజన్ అధ్యక్షులు వివిధ మోర్చా వారందరికీ నా ఉదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. జనతా పార్టీ సర్నార్ డివిజన్ కార్యవర్గ సమావేశానికి ఇచ్చేసిన చాలా సంతోషం. సర్నార్ డివిజన్ సంబంధించిన భారతీయ జనతా పార్టీ కార్యవర్గ సమావేశం చివరిగా లాస్ట్ టైము 2.5 సంవత్సరాల క్రితం ఆనాడు ప్రవీణ్ అధ్యక్షుడిగా ఉండే చెక్తోట కాలనీ కమ్యూనిటీ హాల్లో నిర్వహించడం జరిగింది. చాలా సంతోషం. పార్టీ మళ్ళీ కార్యవర్గ సమావేశం కూర్చోవడానికి 2.5 సంవత్సరాలు పట్టినా పర్వాలేదు, కూర్చొని అయితే కూర్చున్నాం. ఇప్పుడే ప్రవీణ్ చెప్తున్నానా తీర్మానం ఏదైనా చేసి చదవాలను, కానీ 2.5 సంవత్సరాల కింద కూడా ఆ తీర్మానం నేనే చదివినా, చాలా చదివినా, 15-20 చదివినా. ఆనాడు ఆ కార్యక్రమంలో పెద్దలు నరసింహారెడ్డి గారు మరి పూసపల్లి ప్రతాప్ గారు కూడా ముఖ్య అతిథిగా విచ్చేసినారు. విషయం తెలియనిగా చెప్తున్నా. వాస్తవాన్ని కూడా కార్యవర్గ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంది, కార్యవర్గ సమావేశం పార్టీ సంస్థాగతంగా ఎందుకు పెట్టాలనేది కూడా ఒకసారి 2 నిమిషాల్లో మీకు చెప్తాను. కార్యవర్గ సమావేశానికి ముందు 3 నెలలు, తర్వాత 3 నెలల తర్వాత 3 నెలలు సమావేశానికి ముందు 3 నెలల క్రితం నుంచి మనం పార్టీ ఏమైనా సూచించిన కార్యక్రమాలు ఏం చేసినాం అనేది ఈ కార్యవర్గ సమావేశంలో రిపోర్ట్ ఇవ్వాలి. కార్యవర్గ సమావేశం అనంతరం మళ్ళీ 3 నెలల్లో మనం ఏం చేయబోతున్నాం అనేది ఈడ ప్రణాళికలు ఏర్పాటు చేసి తీర్మానాలు రాసుకోవాలి. తీర్మానాలు చదివి వినిపించి మీ చప్పట్ల ద్వారా ఆమోదం తెలియజేయాలి. ఇది కార్యవర్గ సమావేశాన్ని యొక్క ముఖ్య ఉద్దేశం. కార్యవర్గ సమావేశంలో ఏ లీడర్ వచ్చినా రాకపోయినా కానీ డివిజన్కి సంబంధించిన బూత్ ప్రెసిడెంట్లు, ఇప్పుడు అసెంబ్లీ వారికి తీసుకున్న 65 బూతులకు సంబంధించిన అధ్యక్ష ప్రధాన కార్యదర్శుల్లో 65 మందిలో కనీసము 70% బూత్ ప్రెసిడెంట్లు ఈ కార్యక్రమానికి హాజరు కావాలి. సరే, ఈనాడున్న పరిస్థితులు వేరు, చాలా కొన్ని సందర్భాలు వేరైపోయినట్టు కూడా ఉన్న డివిజన్ అధ్యక్షుల్లో ఒక 70% అన్న డివిజన్ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు ఈ కార్యక్రమంలో హాజరైతేనే ఈ కార్యక్రమం
అయినట్టు అనమాట. ఇప్పుడే అన్న రవీందర్ రెడ్డి గారు చెప్పినట్టు నేను కూడా బూత్ ప్రెసిడెంట్ నుంచి డివిజన్ ప్రెసిడెంట్ దాకా ఎదిగిన నాయకుల్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో అతి కొద్ది మందిలో నేను ఒక్కనే మిగిలిన అందరూ ఎదిగారు. సరే ఎటో వేరే విషయం. కానీ 1987లో మున్సిపాలిటీ ఏర్పడ్డది. 88లో మొట్టమొదటి ఎలక్షన్ వచ్చిన కానించి ఇప్పటి వరకు కూడా స్టిల్ అండ్ టుడే పార్టీ సంస్థాగతంగా వ్యక్తిగత విభేదాల వల్ల ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నా కూడా సరూనగర్ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ నిలబడ్డదంటే కేవలం కార్యకర్తల బలంతో నిలబడ్డది, కానీ నాయకుల బలంతో నిలబడ్డది. ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను. ఎందుకంటే నేను కూడా చాలా చూసిన ఈ ప్రాంతంలో కూడా చాలామంది చాలా మాట్లాడిన వాళ్ళు, చాలా చేసిన వాళ్ళు, వ్యక్తిగతంగా పోయిన వాళ్ళు కనుమరుగయ్యారు, కానీ పార్టీ ఎప్పుడు కనుమరుగాలి. దురదృష్టం ఏంటంటే 1988లో ఇదే ప్రాంతంలో ఆనాడు మేడం స్వరూప గారు అక్కడ దానాపూర్ అటు సైడ్ పోటీ చేసింది. ఇక్కడ ఈ ప్రాంతంలో మోహన్ రాజ్ అన్నని బాపునగర్ ఉంటుండే రోడ్ నెంబర్ 1లో అతి తక్కువ ఓట్లతోటి ఆయన ఓడిపోవడం జరిగింది. ఒకవేళ ఆనాడే ఆ విజయం ఇట్లా అయి ఉంటే ఇలా సరూనగర్ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ ఒక వెలిగేది, చాలా బాగుండేది. నేను 8th క్లాస్లో ఉన్నాను. నేను 8th క్లాస్లో చదువుతున్నప్పుడు, నేను 1988లో 8th క్లాస్లో జిల్లా పరిషత్ స్కూల్లో చదువుతున్నాను. నేను ఏం చెప్తున్నా అంటే కార్యకర్తలు ఎప్పుడే కానీ పార్టీ గురించి చాలామంది చాలా సందర్భాల్లో వాళ్ళ పరిస్థితులను బట్టి ఎంతోమంది పని చేస్తుంటారు, పోతుంటారు. కానీ మనం ఉన్న సమయంలోనైనా కూడా సిన్సియర్గా పార్టీ కోసము పార్టీ కొన్ని నియమ నిబంధనలను పరిధిలో తీసుకొని పనిచేయాలి. అందరం కూడా పనిచేస్తాం, నేను పనిచేస్తాను, అందరు పనిచేస్తారు. కానీ పార్టీ యొక్క సిద్ధాంతం ఏంది, మూల సిద్ధాంతం ఏంది, పార్టీలో పనిచేయాలంటే ఎటువంటి నియమ నిబంధనలను అనుసరించి పనిచేయాలని తెలుసుకోవడం ముఖ్యం. సమయపూర్తి, సమయపాలన కూడా చాలా ముఖ్యం. చాలామంది ఈ ప్రాంతంలో చాలామంది నాయకులు ఎదురు, చాలామంది నాయకులు పార్టీని కూడా చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ ఎవరు కూడా పార్టీని వ్యతిరేకించిన ఎవరు ముందు పడలేదు. మీకు సంఘటనలు కూడా ఈ మధ్యన జరుగుతున్నాయి కూడా, సన్నివేశాలు అన్నీ తెలుసు, సందర్భాలు తెలుసు. ఎవరు ఏ మెడలు కొట్టినా, తొడలు కొట్టినా అల్టిమేట్గా పార్టీ మిగులుతుంది, కానీ వ్యక్తులు ఏనాడు కూడా ముందు పడలేదు కూడా అని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి కార్యకర్తల సోదరులందరికీ, మరి ఇక్కడ వచ్చిన పెద్ద నాయకులు అందరికీ కూడా భారతీయ జనతా పార్టీ సరూనగర్ డివిజన్ కానీ, ఆర్కేపూర్ డివిజన్ కానీ సంస్థాగతంగా ఏమైపోయిందంటే, నేను కూడా డివిజన్ అధ్యక్షులు చేసినప్పుడు కొన్ని రోజులు గ్రేటర్ హైదరాబాద్లో కలిసాం, కొన్ని రోజులు రంగారెడ్డి జిల్లా రూరల్లో కలిసాం, ఇప్పుడు రంగారెడ్డి అర్బన్లో వచ్చినాం, రూరల్లో పోయినాం, మళ్ళీ ఇప్పుడు అర్బన్లో వచ్చినాం. కొంచెం అంతా ఈ 2 ప్రాంతాలకు సంబంధించి, అంటే ఈ డివిజన్ ఆర్కేపురం కానీ సరూనగర్ కానీ సంబంధించి సంస్థాగతంగా చాలా ఇబ్బందులు పడ్డాం. పోస్టుల విషయం అనుకోండి, వేదనుకోండి, కొన్ని ఇబ్బందులు పడ్డాం. ఏ ఇబ్బందులు ఉన్నా ఏమున్నా కూడా అధిగమించి మనం కార్యకర్తలుగా పార్టీకి సేవలు అందించాలని, పార్టీకి పనిచేయడంలో ముందుండాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా కార్యకర్తలు ఎవరు కూడా నాయకులు ఎట్లున్నారు అని ఎవరు కూడా దిగులు చెందవద్దు. ఎందుకంటే పార్టీని నాయకుల మధ్య విభేదాలు లేదని ఉండొచ్చు, కానీ అల్టిమేట్గా పార్టీ ఒకటే. కార్యకర్తలు దయచేసి ఆ విషయాల మీద దృష్టి పెట్టకుండా మన స్థాయిలో, మన పరిధిలో, మన గల్లీలో పార్టీ కోసం ఏం పనిచేస్తున్నాం అనేది ఆలోచన చేయండి. పై స్థాయిలో ఏమైనా ఉండని అది వాళ్ళు చూసుకుంటారు. మనం ఏమింది, మన బూతు, మన గల్లీలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, మనం ఎవరి దృష్టి తీసుకుపోవాలి, ప్రజాక్షేత్రంలో మనము ముందు ఎట్లా ఉండాలి, ప్రజల సమస్యను ఎట్లా పరిష్కరించాలి, అట్లా మనం ముందుండి మనం చేయడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు మేజర్గా ఈ సరూనగర్ డివిజన్లో 2 మేజర్ స్లమ్లు ఉన్నాయి. ఆనాడు కూడా ఈనాడు కూడా పార్టీకి గుండెకాయ లాంటిది భగత్ సింగ్ నగర్ కానీ, అటు అంబేద్కర్ కానీ. వార్డులు ఉన్నప్పుడు అంబేద్కర్ నగర్ వేరే వార్డు ఉండే, మనది 25వ వార్డు ఉండే. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా భారతీయ జనతా పార్టీకి భగత్ సింగ్ నగర్ ప్రాంతం కానీ, అంబేద్కర్ నగర్ ప్రాంతం కానీ తోడ్పాటుగా ఉన్నది. కానీ నేను కార్యవర్గ సమావేశానికి విచ్చేసిన రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మహేశ్వరం ఇన్ఛార్జ్ శ్రీరాములన్న గారికి, ఈ కార్యక్రమం అధ్యక్షత వహించిన డివిజన్ అధ్యక్షుడు సిద్ధు గారికి, ఇంకో కార్యవర్గ సభ్యులు, మీ డివిజన్కు నా పూర్తి ఎక్స్పీరియన్స్ కానీ, నా సర్వీస్ కానీ, సరూనగర్ డివిజన్ అంతా కూడా నాకు తెలుసు, నాకు బాగా పట్టున్నది, నేను ఈయనే పనిచేస్తాను, నాకు ఈయనే ఏది, నేను అంతా సరి చేస్తా అని చెప్పి ముందుకు వచ్చిన మా కళ్యాణ్ రవీంద్రన్న గారికి, సీనియర్ కౌన్సిలర్ మా అక్క స్వరూప గారికి, మా తోటి ప్రధాన కార్యదర్శి రంగారెడ్డి అర్బన్ జిల్లా గోవర్ధన్ గౌడన్న గారికి, అలాగే సీనియర్ నాయకులు జయేంద్రన్న గారికి, రాజన్న గారికి, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు మన బాణాల ప్రవీణ్ గారికి, ఇప్పుడే మంచి అన్ని విషయాలు చెప్పిన మన పెద్దన్న గోవర్ధన్ గౌడ్ గారు లేట్ వచ్చినా కానీ పైకి వచ్చి అన్ని విషయాలు చెప్పిండు, ఆయనకు సపోర్ట్ కొట్టండి ఒకసారి. అదేవిధంగా వేదిక వచ్చిన పెద్దలకు, ముఖ్యంగా మా సోదరి సోదరులకు, పాపం గంట సేపు అయితే 2 గంటలంతా వచ్చి కూర్చొని
సోదరులకు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ, మనము ఒకటి గోడదన్న చెప్తుంటే నాకు గుర్తొచ్చింది. రామకృష్ణ పరమహంస గారికి ఒక పిల్లాడు దొరికిపోయింది కొడుకును. ఆ బాబుకి ఏంటంటే బెల్లం తినే అలవాటు. బెల్లం బాగా తింటే విరోచనలు అవుతున్నాయి, వేడి అయిపోతుందని చెప్పేసి పరమహంస చెప్తే ఇంటాడు మా బాబు. పరమహంస దగ్గర తీసుకుపోయాడంట. అయితే రామకృష్ణ పరమహంస ఏం చేసినంటే 2 రోజుల తర్వాత రామన్నాడంట. 2 రోజుల తర్వాత రామన్నాడంటే సరే 2 రోజులు ఆగేసి మళ్ళీ తోలుకపోయింది. తోలుకపోతే ఆ పిల్లగానికి ఏం చెప్పిందంటే, ఆ పిల్లగానికి అప్పుడు చెప్పిందంటే బెల్లం తింటే విరోధిస్తారా, వేడి అవుతుంది, తిరుగుతురా బాబు, నువ్వు తినకపోతే ఆరోగ్యం బాగుంటుంది, ఆ బెల్లం వల్ల నీ ఆరోగ్యం చెడిపోతుందని పరం చెప్తే సరే సరే స్వామి అని చెప్పి వచ్చిండు. తల్లికి డౌట్ వచ్చింది, ఈ మా ముఖ్యంగా 2 రోజుల కింద చెప్తే అయిపోతుండగా 2 రోజులు ఎందుకు ఆగి రమ్మన్నాడు అని చెప్పి. అంటే ఆయన పరమహంస ఏమంటే నాకు కూడా బెల్లం తినే అలవాటు, ముందు నేను మాంతనమ్మా అన్న తెలుసుకున్న తర్వాత నేను బాబు చెప్తాను ఆగిన, నేను మానేసిన కాబట్టి చెప్పగలిగినాను. అట్లా సీనియర్ నాయకులు ఎవరున్నా కానీ మొదటగా మీరేంది బాధ్యత. ఇప్పుడు శక్తి కేంద్రాలు ఉన్నాయి, మీరు పోలింగ్ బూత్లు అనగానే ఇచ్చినట్టు అప్పుడు అది అయిన ఉండే ఎప్పుడు స్టోరీలు వద్దు. నేను అధ్యక్షుడు చెప్తున్నా, సీనియర్ అందరికీ చెప్తున్నా, ఇక ఇని ఆస్తి వస్తుంది. మీరు సీనియర్ నాయకులు ఎవరు ఉన్నారు, ముందు శక్తి కేంద్రాల వారిగా తయారు కండి. ఒక్కొక్కరు 3 పోలింగ్ బూత్లు తీసుకోండి. మీ 3 పోలింగ్ బూత్ల లోపల పోలింగ్ బూత్ కమిటీ చేయండి. ఇప్పుడు మనకు జాతీయ కమిటీ నుంచి రాష్ట్ర కమిటీ వరకు మనకి ఎప్పటికప్పుడు ఉదాహరణకు ఒక కార్యక్రమం తీసుకుందాం, మన్ కీ బాత్ కార్యక్రమం. ప్రతి నెల 4వ వారంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇది ఖచ్చితంగా శక్తి కేంద్రం భూస్థాయిలో ఈ కార్యక్రమం జరగాలి. ఒక పక్క రాష్ట్ర కమిటీ నుంచి కానీ జాతీయ కమిటీ నుంచి కానీ మనకు దాని మీద రిపోర్ట్ చేయండి, మీ సరనాడు డివిజన్లో ఎన్ని శక్తి కేంద్రాలు ఉన్నాయి, ఎన్ని శక్తి కేంద్రాల్లో ఎన్ని పోలింగ్ బూత్లలో ఈ కార్యక్రమం జరుగుతుందని వాళ్ళు అడుగుతూ ఉన్నారు. మీ రిపోర్ట్ ఏమి ఇవ్వాలి, నేను విన్నారా? ఇట్లా కార్యక్రమాలు. ఇప్పుడు దానికోసము మొట్టమొదటిగా ప్రతి ఒక్కరు ఈ డివిజన్లో ఉన్న సీనియర్ జిల్లా నాయకులు కావచ్చు, రాష్ట్ర నాయకులు కావచ్చు, ఎవరైనా కానీ అందరూ కూడా మీరున్న సీనియర్ నాయకులు మొత్తము ఒక్కొక్కరు 3 బూతులకు మించకుండా, 3 పోలింగ్ బూత్లకు మించకుండా మీరు శక్తి కేంద్రంగా ఏర్పడాలి. ఆ లిస్ట్ ఇప్పుడు తయారు చేయాలి. కూర్చొని తయారు చేసి నువ్వు మీ ఇన్ఛార్జ్కి ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత వాళ్ళు మీ పోలింగ్ బూత్లు 3 పోలింగ్ బూత్లు 3 పోలింగ్ బూత్ల లోపల మీరు ఒక 10 మంది కార్యకర్తలను వేసేసి ఆ కమిటీ తయారు చేయాలి. ఆ కమిటీకి అవసరమైతే ఆ కమిటీతోని మంత్రి శ్రీనివాస్ గారు కూడా వచ్చి రివ్యూ చేస్తూ అంటున్నాడు. ఖచ్చితంగా కమిటీ సభ్యులతో కూర్చొని నిజంగా వేసిన కమిటీ సభ్యులు వాస్తవమా కాదా. ఇప్పుడు మనం రాష్ట్ర కమిటీలో పోస్ట్ అడుగుతున్నాం, లేదా జిల్లా కమిటీలో పోస్ట్ అడుగుతున్నాం, మనము లేదా డివిజన్లో ప్రధాన కార్యదర్శి అధ్యక్షులుగా అడుగుతున్నాం. మరి మనం 3 పోలింగ్ బూత్లలో 30 మంది కమిటీ అయిన వాళ్ళము ఏ విధంగా మనము ఆ పోస్టుకి కానీ దానికి బాధ్యత అర్హులని చెప్తారు. మనం ప్రశ్నించుకుందాం. ఇందాక ఇప్పుడు శాస్త్రం అదే దానికోసమే. ఎవరు సీనియర్ ఈరోజు స్వరూప కావచ్చు, ఎవరైనా కానీ మీకు సీనియర్ అంటే వాళ్ళు ఖచ్చితంగా 3 పోలింగ్ బూత్లు వేయాలి. ఇప్పుడు పార్టీ గతంలో పార్టీ వేరు, మీ గతంలో మర్చిపోండి. ఇప్పుడు పార్టీ చాలా వేగం ఉంచుకున్నది. ఎక్కడికక్కడ కార్యక్రమాలు ఉధృతంగా జరుగుతూ ఉన్నాయి. మనం రాష్ట్రంలో ప్రత్యామ్నాయంగా మనము ఈరోజు భారతీయ జనతా పార్టీ అని మన ప్రజలు నిర్ణయించారు. ప్రజలు ఎందుకు ఇప్పుడు కేసీఆర్ స్వయంగా బయటకు చెప్పిండు, ఎక్కడ ఇక నేను మోసే పరిస్థితి లేదు అని చెప్పేసి 2 గంటల సేపు ఇంకొకటి ఉపన్యాసం చెప్పింది 2 రోజులు చెప్పాడు. దానివల్ల మనకు అర్థమవుతుంది కదా. అంటే కేసీఆర్కి భయం పట్టుకున్నది. ఈరోజు బీజేపీ పార్టీ కార్యకర్తలు కానీ నాయకత్వం కానీ వీళ్ళు చాలా ఉధృతంగా ఉన్నారు, ప్రత్యేకంగా తయారయ్యారు. ఇక నేను ఎదిరించే పరిస్థితి లేదని చెప్పేసి ఈరోజు బెదిరింపులు కానీ సానుభూతి కానీ ముందుకు వస్తూ ఉన్నాడు. కాబట్టి మనము దాన్ని ఇంకా మనం కూడా ఆ స్థాయిలో మనం కూడా స్పీడ్ పెంచాలి. స్పీడ్ ఏం చేయాలంటే ఫస్ట్ బూత్ స్థాయి నుంచి స్పీడ్ పెంచాలి. బూత్ స్థాయి రాష్ట్రాలు ఏం చేయగలుగుతాం, జిల్లాలో ఏం చేయగలుగుతాం, కాన్స్టిట్యూన్సీలు ఏం చేయగలుగుతాం. ఎక్కడైనా ఇప్పుడు నాకు శ్రీరాములు అని చెప్పినట్టుగా బూత్ గెలిచినప్పుడే మన డివిజన్ గెలిస్తేనే మనకు ఈరోజు కాన్స్టిట్యూన్సీ గెలిస్తేనే మనం రేపు రాష్ట్రంలో అధికారులు రాబోతాం. కాబట్టి మన బూత్ మనకి ఇష్టం. మనకు బూతులు ఏ కార్యక్రమం ఇచ్చారు, రేపు పండిత్ దీన్ దయాళ్ వర్ధంతి జయంతి వస్తుంది, కార్యక్రమం వస్తుంది. మన బూత్లో మన జెండా ఎగరేస్తున్నామా, మన నివాళులు అర్పిస్తున్నామా, మన కార్యక్రమం ఏం చేస్తున్నాం, ఏ సేవ కార్యక్రమం చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. నా శక్తి కేంద్రంలో నా పోలింగ్ బూత్ లోపల నేను 3 కార్యక్రమాలు చేసిన, ఇక నేను నా కార్యక్రమం చేస్తున్నా అని చెప్పే విధంగా మనం తయారైనప్పుడే ఖచ్చితంగా డివిజన్లో మంచి ఫలితాలు వస్తాయి, మంచి రిపోర్ట్స్ వస్తాయి. కానీ ఎంతసేపు ఎవరి మీద ఎవరు ఎత్తిపోసుకొని వాళ్ళేమవుతారు, వీళ్ళేమవుతారు, వాళ్ళేం చెప్తలేరు, వీళ్ళేం చెప్తారు, ఇది నేను అధ్యక్షుడైన నాకు 2 సంవత్సరాలు 2 సంవత్సరాల దగ్గరకు వస్తుంది. అప్పుడు ఇంటనే ఉన్నాను, ఇక ఇనోపిక లేదు నాకైతే.
దయచేసి ఎవరైనా మీకు ఇబ్బంది ఉంటే మాకు బాధ్యత అక్కర్లేదు, మేము చేయలేమంటే బాధ్యత పక్క జరగండి. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు ముందుకు వస్తారు, బాధ్యత తీసుకుంటారు, కార్యక్రమం చేస్తారు. పని చేసినోడే కార్యకర్త, పని చేసినోడు నాయకుడు. పని చేసినోడు నాయకుడు కాదు, పని చేసినోడే సీనియర్ అవుతాడు. ఎవడో పని చేస్తాడో వాళ్ళ సీనియర్, కానీ నేను సీనియర్ ఏమవుతుంది? ఏ మూర్చపోలే మెడ వేసుకున్నట్టుగా నాకు మూర్చలో మెడకేసుకున్నట్టు సీనియారిటీ వల్ల ఉపయోగం ఏముంది? సీనియారిటీ వల్ల కార్యక్రమం వృత్తులను చేయాలి. మిమ్మల్ని చూసి అరే అంత పెద్ద సీనియర్ బూత్ కార్యక్రమం చేస్తూ ఉన్నాడు, శక్తి కేంద్ర కార్యక్రమం చేస్తూ ఉన్నాడు, కింది కాలంలో వచ్చి సమస్య కోసం పోరాడుతూ ఉన్నాడు, మనమేం చేయకూడదు అని చెప్పేసి ఇంకా వాళ్ళకు స్పీడ్ వచ్చే విధంగా, వాళ్ళకు స్ఫూర్తి వచ్చే విధంగా కార్యాచరణ చేస్తారు. కాబట్టి అందరు సీనియర్లు, మళ్ళీ చెప్తున్నా, అందరూ సీనియర్లు మీరు మీ 3 పోలింగ్ బూత్ లోపల కార్యక్రమాలు చేయాలి. ఇక రాబోయే కాలంలో డివిజన్లు కానీ జిల్లా కాన్స్టిట్యూన్సీ కార్యక్రమం రావు. మీ శక్తి కేంద్రమే కార్యక్రమం వస్తుంది, మీ శక్తి కేంద్రమే కార్యక్రమం చేయాలి. రేపు వచ్చే 26 జనవరి కావచ్చు, లేకపోతే ఏ కార్యక్రమం ఇచ్చినా కానీ మీ శక్తి కేంద్రంలో కార్యక్రమం వస్తుంది. కాబట్టి అది మీరు మీ శక్తి దీన్ని విజయవంతం చేసి ఆ రిపోర్టు మీరు జిల్లా కమిటీకి ఇస్తే జిల్లా కమిటీ నుంచి మీకు రాష్ట్రానికి పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా ఈరోజు కూర్చొని ఇక్కడ అందరూ కూర్చున్నారు. చాలా కాలం తర్వాత ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం, చాలా సంతోషం. ఇప్పటికైనా కానీ ఇన్ని రోజుల తర్వాత నన్నా కానీ మనం ఈ కార్యక్రమం చేసుకున్నామంటే నాకు చాలా హ్యాపీ అనిపిస్తున్నది. అందుకే సమస్య పెడుతున్నామంటే నేను కూడా వస్తాను చెప్పి నా అంతా నేనే వచ్చిన. నేను చెప్పిన సిద్ధుకు, ప్రవీణ్కు, మీరు కార్యక్రమం పెడితే నేను కూడా వస్తాను. ఆయన మీ దగ్గర వచ్చి మాట అందరం కలుద్దాం, మనము కలిసి కార్యక్రమం ఉత్తరం చేద్దాం. కాబట్టి నేను కూడా వస్తాను చెప్పిన, దానికోసం వచ్చిన. కాబట్టి మీరు కూడా అందరం, ఇప్పుడు శ్రీరాములు ఉన్నాడు, ఎక్కడ ప్రజా సంగమ యాత్ర ఏ జిల్లాలో ఎక్కడైతే మొత్తం ఉన్న 40 రోజులు, మొన్న జరిగిన 40 రోజులు 42 రోజులు మొత్తం వెంబడే ఉన్నాడు. దేనికోసం ఉన్నాడు? బాధ్యతగా ఈరోజు నాకు రాష్ట్ర కమిటీలు ఉన్నా, అసెంబ్లీ ఉన్న పార్టీ ఖచ్చితంగా ఈరోజు పార్టీ ముందుకు వస్తూ ఉన్నది. పార్టీ బలోపేతంగా నా వంతు నేను చేస్తానని చెప్పి ఆయన 40 రోజులు వెంబడి తిరిగిండు. ఆ విధంగా అందరం ఎవరి తోచిన కాడికి, ఎవరి శక్తి మించకుండా మన కార్యక్రమం చేసినప్పుడే, మన టైం ఇచ్చినప్పుడే ఇది సాధ్యమవుతుంది. మేము టైం ఇవ్వకుండా మేము చేద్దాంలే చూద్దాంలే ఆట మీద మాట చెప్తే అయిపోతుంది, ఇన్వెస్ట్ చెప్తే అయిపోతుంది, ఇక్కడ వాట్సాప్ గ్రూప్ పెడితే అయిపోతుంది, ఇక్కడ కామెంట్ పెడితే అయిపోతుంది అంటే మనకి ఈయనే ఉంటాం. దీనివల్ల ప్రమాదం అవుతుంది. మీరు అనుకుంటున్నారు ఇదే చేస్తామంటే కానీ దీనివల్ల నష్టపోతున్నాం, మనం లాభపడతలేము, నష్టపోతున్నాం. కాబట్టి ఈ నష్టాన్ని మనం పూర్తి చేసుకోవాలంటే ఇప్పటికైనా మనము స్పీడ్ చేయాలి. మనం వెంబడిపోయినాం ఇప్పటివరకు. ఇంతవరకు ఇప్పుడు మన డివిజన్ కమిటీ ప్రకటించి కూడా దాదాపు 1 సంవత్సరం కాలం అవుతుంది. అధ్యక్షులు ప్రకటించి, కమిటీ ప్రకటించి 1 నెల అవుతుందో ఎంత అవుతుందో. ఇప్పటికి మనం ఇంతవరకు కూడా బూత్ కమిటీలు అంటే ఏమున్నాయి, శక్తి కేంద్రం ఏమున్నది, మొత్తం డివిజన్ కమిటీలు ఏవే కమిటీలు ఉంటాయి, మోర్చా కమిటీలు వేస్తున్నామా, దీనికి ఎవరు చేద్దాం, ఏం కాదు, దాని ముందు ఇంతవరకు కూడా దాన్ని పూర్తి స్థాయిలో మనం చేయలేకపోయినాం. కాబట్టి అది మన అసమర్థత తప్ప దాన్ని ఇంకోటి మనము ఎత్తుపెట్టడానికి అవకాశం లేదు. కాబట్టి మనం సమర్థతగా చేయాలంటే అన్ని కార్యక్రమాలు, అన్ని మోర్చా కమిటీలు కంప్లీట్ చేసుకోవాలి. శక్తి కేంద్రాలు కంప్లీట్ చేయాలి. శక్తి కేంద్రాలు కంప్లీట్ చేస్తే పోలింగ్ బూత్ కంప్లీట్ అంతా లెవెల్ అయిపోతాయి. ఎవరు శక్తి కేంద్రాలు వాళ్ళే వేసుకుంటారు, కంప్లీట్ అయిపోతుంది. మా పోలింగ్ బూత్ దృష్టి పోవద్దు. ఎందుకంటే శక్తి కేంద్రం ఎవరు పెడతావో ఆయన కింద పనిచేసే విధంగా పోలింగ్ బూత్ కమిటీలు ఉండాలి. కాబట్టి మనం పోలింగ్ బూత్ కమిటీలు ఎవరినో వేసి వెళ్ళి శక్తి కేంద్రం ఎవరు వేసాం అనుకోండి, ఆయనకైనా పడుతుంది, మళ్ళీ పంచాయతీ వస్తుంది. ఆయన ఇంట్లో ఆయన కరీంనగర్ బూత్ కరీంనగర్ ఉన్నాడు, ఆయన మాట వింటాడని చెప్తాడు. కాబట్టి ఆయన మాట వినాలంటే ఆ శక్తి కేంద్రం ఆయననే ఆ పోలింగ్ బూత్ కమిటీ వేసుకోవాలి. కాబట్టి మొదటిగా ఇప్పుడు ఒక 5 మంది అయిపోయింది కంప్లీట్ చేసుకోండి. నెక్స్ట్ తర్వాత ఇంకొక 5 మంది యాడ్ చేయండి. ఖచ్చితంగా సరళ పోర్ట్లో మనం అప్లోడ్ చేయాలంటే ఖచ్చితంగా 10 మంది పోలింగ్ బూత్ కమిటీ ఉంటేనే సరళ పోర్ట్లో మనకు అప్లోడ్ అవుతుంది. మీరు మీ డివిజను సరనా డివిజను, చెవెళ్ళ పార్లమెంటు, మైసూరం కాన్స్టిట్యున్సీ సరనా డివిజన్లో 66 బూతులు ఉన్నాయి. ఈ 65 పోలింగ్ బూతులు సరళ పోర్ట్లో కనబడాలి. రేపు జాతీయ అధ్యక్షుడు నడ్డా గారి కంటే మనము 10 మందితో కమిటీ చేసినప్పుడే అరే సరనార్ డివిజన్లో కంప్లీట్ అయిపోయింది, సరనార్ మండలంలో, వాళ్ళ దృష్టిలో మండలం, మన దృష్టిలో డివిజన్ కంప్లీట్ అయిపోయింది. ఈ పార్లమెంట్లో ఈ మండలం పోలింగ్ బూత్ కంప్లీట్ అయిపోయింది, శక్తి కేంద్రం కంప్లీట్ చేసుకోవడం అనేది వాళ్ళు అక్కడ చూడాలంటే మనం ఇక్కడ కంప్లీట్ చేస్తేనే అది సాధ్యమవుతుంది. మనం అనుకోండి ఎవరు చూడబోతున్నారు అనుకుంటున్నాం. ఇప్పుడు గతంలో ఉన్న లేదు. ఇప్పుడు ఒక సరళ పోర్ట్ అని ఒక యాప్ పెట్టారు. ఆ యాప్లో ఒక పక్క జాతీయ అధ్యక్షుడి నుంచి జిల్లా మన రాష్ట్ర అధ్యక్షుడి వరకు ప్రతి ఒక్కరు కూడా దాన్ని పరిశీలిస్తూ ఉన్నారు. అక్కడ జాతీయ మన మంత్రి గారు అనొచ్చు, ఇక్కడ రాష్ట్ర
సంఘటన మంత్రి గారు కానీ వీళ్ళందరూ కూడా ఏ పోలింగ్ బూత్లో ఎవరున్నారు, ఎవరు కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు, ఈ పోలింగ్ బూత్ కమిటీ పడ్డదా, ఈ శక్తి కింద పడ్డదా అనేది ఖచ్చితంగా మొత్తం రాష్ట్ర కమిటీ కానీ జాతీయ కమిటీగా చూస్తారు. కాబట్టి దాన్ని మన బాధ్యతగా ఎవరు ఎందుకెళ్ళే అంటే మన డిజార్జర్ సిద్ధు అంట, సీనియర్ నాయకులు గోడలు ఉన్నాడు, ఇక్కడ మన బాణాల ప్రవీణ్ ఉన్నాడు, అదేవిధంగా జైన్ బాబు ఉన్నాడు, రాజు ఉన్నాడు, వీళ్ళందరూ ఉన్నారు. మధురాలంటారు వీళ్ళంతా సీనియర్ స్వరూపక్క ఉన్నది. మరి ఏమైంది, 2 సార్లు స్వరూపక్క కౌన్సిలర్ చేసి 2 సార్లు 2 పర్యాయములు 2 పోలింగ్ బూత్ కంప్లీట్ చేస్తలేదా అంటే అక్కడ కూడా తప్పు పేరు వస్తుంది. కాబట్టి అందరము మనము పోలింగ్ బూత్ కంప్లీట్ చేసుకొని శక్తి కింద చేసిన పోలింగ్ బూత్ కంప్లీట్ చేసుకోవాలి. ఇది ఒక సమస్య. ఇప్పుడు రెండవది, మనకు ఒక కార్యక్రమం ఇచ్చారు. రేపు 16వ తారీఖు మిలియన్ మార్చ్ కార్యక్రమం ఇచ్చారు ట్యాంక్ బండ్ మీద. గతంలో మనం తెలంగాణ సాధించుకున్నమే మనకు ఉపాధి అవకాశాలు వస్తాయని ఎంతోమంది యువత ఆ రోజు బలిదానం అయితే మనకు తెలంగాణ సాధన కోసము వాళ్ళు ముంగట ఆత్మహత్య చేసుకున్నారు. వాళ్ళు ఆత్మహత్య చేసుకున్న దాని మూలాననే ఈరోజు 1400 మంది బలిదానం చేసుకుంటే తెలంగాణ సాధించుకున్నాం. ఈరోజు మళ్ళీ దశ ఉద్యమం చేయాల్సిన అవసరం ఏర్పడ్డది. ఆ రోజు జేఎస్ పిలుపునిస్తే ఏ విధంగా అయితే ట్యాంక్ బండ్ ముట్టడిచి మిలియన్ మార్చ్ చేశారో ఆ విధంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ పిలుపునిస్తే నిరుద్యోగులు అందరూ కూడా ఈరోజు మిలియన్ మార్చ్లో పాల్గొనాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు చాలామంది నిరుద్యోగులు భవిష్యత్తులో మాకు ఉద్యోగం వచ్చే పరిస్థితి లేదని చెప్పి ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. ఒక పక్క రాష్ట్ర స్థాయిలో ఆత్మహత్య చేసుకొని రెండోసారి ఉద్యోగం వస్తలేదని చెప్పేసి మనం చూసినాము. అందరం కూడా మీడియాలో కానీ అన్ని చోట్ల కానీ మనము అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు కానీ మీడియాలో చూసినాము. సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగా ఇక్కడ ఉన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాలు చెప్పాడు. నేను ఇంటికో ఉద్యోగం ఖచ్చితంగా ఇవ్వబోతూ ఉన్నాము, ఉద్యోగ నోటిఫికేషన్ చేస్తూ ఉన్నాము, దీన్ని సత్వరంగా చేస్తా ఉన్నా చెప్తా ఉన్నాను. ఎప్పుడైతే ఉద్యమం చేస్తామో అప్పుడు నేను నోటిఫికేషన్ చేస్తానని చెప్తాడు. ఉద్యమం అయిపోయిందంటే ఆ కథం దాన్ని పక్కన పెడతాడు. ఆ విధంగా మొన్న మీటింగ్లో మరోసారి చెప్తాడు, మనం మిలియన్ మార్చ్ ప్రకటించగానే 80,000 ఉద్యోగాలు నేను రేపు నోటిఫికేషన్ చేస్తా అంటున్నాడు. ఒక పక్క తలతోకలేని జిల్లాలు ఉపయోగించిండు. దాని మూలంగా జోనల్ వ్యవస్థ అది కరెక్ట్గా అయితలేదు. జోనల్ వ్యవస్థ ముందు వేసిన తర్వాత ఉద్యోగాల ప్రకటన వస్తుంది. దాని మూలంగా ఈ తెలంగాణ గవర్నమెంట్ ఉన్నోళ్ళే హైకోర్టులో కేసులు వేసి జోనల్ వ్యవస్థ మీద దాన్ని కార్యక్రమం కాకుండా ఆపుతా ఉన్నారు. ఒక పక్క నోటిఫికేషన్ ఆపుతా ఉన్నారు. దానివల్ల చాలామంది ఏజ్ బార్ అయిపోతూ ఉన్నది. తల్లిదండ్రులు పుస్తకం అమ్ముకొని పొలం అమ్ముకొని అప్పులు చేసేసి నానా వ్యవస్థలు బట్టి మనం చదివిపించారు. రేపు పొద్దున పెళ్ళే పరిస్థితి లేదు, తల్లిదండ్రులకు భూపెట్టే పరిస్థితి లేదు, నా జీవితం ఇంతేనాయి కానీ వాళ్ళు ఆధారపడి ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి రేపు ఆత్మహత్య నిలవాలంటే మళ్ళీ దశ మొదలైంది. ఖచ్చితంగా మాకు ఉపాధి అవకాశాలు వస్తాయి. రేపు పొద్దున మేము అందరం కూడా తెలంగాణ భవిష్యత్తు మాకు ఉందని మనకు నిరుద్యోగులకు భద్రత ఇచ్చడం కోసం నిరుద్యోగ పక్షాన భారతీయ జనతా పార్టీ ఉన్నది. ఇక భరోసా ఉంది. ఇక జీవితంలో మాకు ఈ రాష్ట్రం బాగుపడుతుంది, ఈ రాష్ట్రం అభివృద్ధి ఫలిస్తుంది. కాబట్టి మాకు అన్ని ఉపాధి అవకాశాలు వస్తాయని చెప్పేసి ఈరోజు నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటా వాళ్ళకు ఆత్మరక్షణ కోసం కానీ వాళ్ళకు అన్ని విధాల ధైర్యం కోసం కానీ ఈ కార్యక్రమాన్ని విజయంతో చేసిన అవసరం ఉన్నది. కాబట్టి మనందరం ఇప్పుడు శక్తి కేంద్రం అయిన తర్వాత మన శక్తి కేంద్రం కూర్చోవాలి. మీ పోలింగ్ బూత్ లోపల మీరు ఎంతమందిని రేపు తలిస్తూ ఉన్నారు. దానికోసం మీ దగ్గర కార్యాచరణ ఏముంది? మోటార్ సైకిల్ మీద వస్తారా, లేదా ట్రైన్కి వస్తారా, బస్సుకు వస్తారా? మీకు ట్రావెల్ మీద మేము కార్లు పెడతాము, బస్సులు పెడతామంటే కార్ల మీద రానియరు, బస్సు మీద రానియరు. వస్తే మోటార్ సైకిల్, లేకపోతే ట్రైను, లేకపోతే బస్సు. ట్రైన్ అంటే మనకు మధ్యలో ఉంది. మనకు ఇక్కడ బస్సుల దగ్గర నుంచి మనం కాలినడకన పోవాల్సి వస్తుంది. కాబట్టి ట్రైన్ మీద పోయి అక్కడి నుంచి ఆటోలో పోవడమా, లేకపోతే ఇక్కడి నుంచి మోటార్ సైకిల్ మీద పోవడమా మనకు శక్తి కేంద్రం ఉదాహరణకు ఉంది. శక్తి కేంద్రంలో 3 పోలింగ్ బూతులు ఉన్నాయి. 3 పోలింగ్ బూతులు ఎన్ని శక్తి కేంద్రం మా దగ్గర 21, 22, 66, 65 మా దగ్గర ఉన్నాయి. 65 పోలింగ్ బూతులు అంటే మనకు దాదాపుగా 22 శక్తి కేంద్రాలు అవుతాయి. 22 శక్తి కేంద్రాలలో మీ శక్తి కేంద్రం ఎవరు శక్తి కేంద్రం ఇన్ఛార్జ్? మీ 3 పోలింగ్ బూత్ లోపల మీరు కార్యకర్తలు ఎట్లా తల్లిస్తున్నారు? మీరు ఖచ్చితంగా మీరు రిపోర్ట్ చేయాలి అధ్యక్షుడికి. ఆ అధ్యక్షుడి రిపోర్టు ఇక్కడ ఇన్ఛార్జ్ ఉన్న కళ్యాణ్ ఇవ్వాలి. మీ పోలింగ్ బూత్లో 3 పోలింగ్ బూత్ శక్తి కేంద్రం నుంచి ఎవరన్నా సీనియర్ నాయకులు ఎవరు బాధ్యత తీసుకున్నారో మీరు ఎంతమందిని ఏ విధంగా తరలిస్తూ ఉన్నారు. కాబట్టి ఆ రిపోర్టు ఖచ్చితంగా ఇవ్వాలి. అది సీరియస్గా ఇది రాష్ట్ర పార్టీ చాలా దీన్ని మనము ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం. నిన్న మనం చూసాం, మనం ఒక్క గెలుపుకే ఈరోజు ప్రభుత్వం మొత్తం చరిత్రనే మారిపోయింది, రాజకీయ చరిత్ర మారిపోయింది. ఈరోజు ఎక్కడ కాంగ్రెస్ కనుమరుగైపోయింది. ఈరోజు ప్రత్యామ్నాయంగా ఆల్రెడీ మనం డిసైడ్ అయిపోయినాం. రేపొద్దున ప్రభుత్వంలో మనమే కాబట్టి
ఖచ్చితంగా ఆ విధంగా మనం మీ పోలింగ్ బూత్లో తిరుగుతారు, వాళ్ళ నిరుద్యోగులు ఉన్నారు. నిరుద్యోగులపై తల్లిదండ్రులతో సహా మీరు రండి, పోదాం, మీరు మాటకి రండి, మీ పిల్లలకు ఉద్యోగాలు రావాలంటే మనం చేస్తే ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉందని చెప్పేసి వాళ్ళని తీసుకురావడం. లేకపోతే మన దగ్గర ఉన్నాయన్నా హాస్టల్స్ ఉన్నాయన్నా, ఏదైనా ఏసీ హాస్టల్ కావచ్చు, బీసీ హాస్టల్ కావచ్చు, లేకపోతే ఏదైనా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఉన్న హాస్టల్స్ ఉన్నాయేమన్నా, లేకపోతే ఏదైనా అలాంటి ఏదైనా ఇన్స్టిట్యూషన్స్ ఉంటే వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళని చేసుకోవడం. అదేవిధంగా మన బస్తీ లోపల, మన పోలింగ్ బూత్ లోపల మీరు ఇంటికి తిరిగేసి ఒక పాంప్లెట్ తయారు చేస్తారా, లేకపోతే ఇంటికి వాట్సాప్ చేస్తారా, ఇంటికి పోయి మాట్లాడతారా? మీరు ప్రతి ఇంటికి పోయేసి మీ ఇంట్లో నిరుద్యోగం ఉన్నాడు, మీరు రండి, మా ఎంబడి మిలియన్ మార్చి మా పార్టీ తీసుకున్నారు, మా రాష్ట్ర అధ్యక్షుడు వస్తున్నాడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వస్తున్నారు, మీరు వస్తే ఖచ్చితంగా రేపు నిరుద్యోగానికి ఆత్మహత్య చేసుకోవడం ఒకటి నివారించడానికి వీలవుతుంది, ఇంకొకటి ఉపాధి అవకాశాలకు ప్రభుత్వం మెడలు వంచడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరం తల్లి ఈ కార్యక్రమాన్ని మనం విజయవంతం చేయాలని చెప్పేసి మీరు మీ బస్తీలో మీ కాలనీ పోలింగ్ బూత్ లోపల మీరు ఇంటికి పోయి చెప్పేసి వాళ్ళని తీసుకొచ్చడానికి మనము ఇంటికి కొడడానికి ఒక అవకాశం ఉంది. ప్రతిదీ కూడా అవకాశాన్ని మనం మలుచుకోవాలి. ఏ విధంగా ఈరోజు మనము ఇంటికి వద్దానికి మనం ఒక ఇంటి ప్రచారం వద్దానికి మనకు అవకాశం దొరకలేదు. ఇప్పుడు మనం ఒక పోలింగ్ బూత్ మనం ఒక శక్తి కేంద్రం ఇన్ఛార్జ్ పోలింగ్ బూత్ కరీంనగర్ ఉన్నాడు, ఆ బస్సులు దిద్దానికి ఒక అవకాశం ఉంది. ఆ ఇంటికి పోయేసి రేపు పొద్దున 16వ తారీఖు నాడు మేము మిలియన్ మార్చ్ కార్యక్రమాన్ని పెట్టుకున్నాం. మా రాష్ట్ర అధ్యక్షుడు రాష్ట్ర కమిటీ పిలిపించింది. దానికి మా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారు, కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు వస్తున్నారు. కాబట్టి మనం అందరం పోదాం, దాన్ని సక్సెస్ దాన్ని విజయవంతం చేద్దాం. మీరు రావాలందరూ ఖచ్చితంగానే. మీరు పోయి అడిగిన ఝాన్సీ శ్రీరామన్న గారికి సన్మానం చేస్తారు. తర్వాత ఓబీసీ మోర్చా కమిటీ వాళ్ళు రంగన్నకి సన్మానం చేస్తారు. అందరూ కూడా వేరే దగ్గర రండి, మహిళ రండి, ఉండండి. ఇప్పుడు ఝాన్సీ గారు జనరల్ సెక్రటరీ శివ గారికి సన్మానం చేస్తారు. ధన్యవాదాలు. కార్యక్రమం జనరల్ సెక్రటరీ శివ గారిని చెప్పవలసిందిగా కోరుతున్నాం. కార్యక్రమం చేసిన పెద్దలందరికీ ధన్యవాదాలు. తెలంగాణ ప్రభుత్వం ధర్నాలు చేస్తుంది. దేని గురించి ధర్నా చేస్తున్నా ఒకసారి తెలంగాణ ప్రభుత్వం చెప్పాలి. ఒడ్లు కొనమని మీరు చెప్తుంటే ఒడ్లు కొనకుండా ఈరోజు ధర్నా చౌకగా ధర్నా చేస్తుంది. కేసీఆర్ గారు చెప్పాలి, ధర్నా చౌకే వద్దని. మీరు ధర్నా చౌక్ ఎత్తేసిన కేసీఆర్ గారు ఈరోజు మీరు ధర్నా చౌక్ కాడ ధర్నా చేయడం ఇంత సిగ్గుసేటో అర్థం చేసుకోవాలి. అక్కడ మంత్రులు కానీ అదేవిధంగా ఎమ్మెల్యేలు కానీ మీరు ధర్నా చేస్తుంటే సిగ్గుసేటానికి తెలంగాణ ప్రజలు సిగ్గుతో తల వంచుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. తెలంగాణ గవర్నమెంట్ మీరు ఆ రోజు చెప్పారు, తెలంగాణ వచ్చినాక మనకు ధర్నా చౌక్ అవసరం, ధర్నాలు అవసరం అని చెప్పి ఈరోజు చెప్తున్నాము 16వ తారీఖు మిలియన్ మార్చి మేము సక్సెస్ఫుల్గా చేస్తాము. దానికి నిరుద్యోగం గురించి ఉద్యోగాలు ఇస్తాను ఏది దుబ్బాకి ఎలక్షన్ అప్పుడు చెప్పినావు, సాగర్ ఎలక్షన్ అప్పుడు చెప్పినావు, మొన్న హుజూరాబాద్ ఎలక్షన్లో కూడా చెప్పినావు. ఇప్పుడు మిలియన్ మార్చ్ ఏడా సక్సెస్ అవుతాయని మళ్ళీ నోటిఫికేషన్ ఇస్తానని మాయమాటలు చెప్తున్నావు. కేసీఆర్ ఇకనైనా నీ మాయమాటలు తగ్గించండి, ప్రభుత్వంలో తగిన ప్రాధాన్యత ఇచ్చి ఉద్యోగాలు కూడా కలిపారని ప్రతి ఒక్క ఉద్యోగం ప్రతి ఒక్కరికి కలగాలని కోరుకుంటూ భారతీయ జనతా పార్టీ సక్సెస్ చేయాలని కోరుకుంటూ సెలవు. భారత్ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఈరోజు తెలంగాణలో ఉన్న అన్ని కాన్స్టిట్యూన్సీలు కానీ అన్ని మండలాలు అన్ని డివిజన్ల లోపల సన్నాహక సమావేశం పెడుతున్నాం. ఖచ్చితంగా మిలియన్ మార్చి సక్సెస్ చేయాలని ఈరోజు మాట తప్పి ఏ లక్ష్యం కోసం తెలంగాణ సాధించుకున్నారో ఆ లక్ష్యాన్ని పక్కదారి పట్టేసి ఈరోజు యువకులు ఎంతో భవిష్యత్తున్న యువకులు ఈరోజు ఆత్మ బలిదానం చేసుకుంటారంటే తెలంగాణకు మళ్ళీ ఒక మల్లిదశ ఉద్యమం చేయడానికి ఇది సమయం ఆసన్నమైంది. ఖచ్చితంగా రాబోయే కాలంలో ప్రభుత్వాన్ని మెడలు వంచేసి ప్రతి యువకుడికి నిరుద్యోగి ఉపాధి అవకాశం దొరికే విధంగా, వాళ్ళకు ఉద్యోగం దొరికే విధంగా, వాళ్ళకు ఉపాధి వాళ్ళకు పింఛన్ ఇస్తున్నారు. 3,000 రూపాయలు ఖచ్చితంగా ఉద్యోగం వచ్చేవారు కూడా పింఛన్ ఇస్తామని చెప్పి ఈరోజు ఆ పింఛన్స్ లేవు, నా ఉద్యోగం లేదు,
నా ఉపాధి అవకాశం లేదు, మొత్తం గాలికి వదిలేసిన వ్యవస్థను మొత్తం. కాబట్టి ప్రభుత్వాన్ని మెరుగుపరచడం కోసం రేపు పొద్దున ట్యాంక్ బండ్ కాడ 16వ తారీఖున ఢిల్లీ నుంచి భారతీయ జనతా పార్టీ తలపెట్టింది. ఖచ్చితంగా దాన్ని సక్సెస్ చేయాలని డివిజన్ వరకు అన్ని మీటింగ్ పెట్టుకొని డివిజన్లో ఉన్న కాకుండా కూడా మిగతా ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో నిరుద్యోగులు అందరూ కదిలో స్వచ్ఛందంగా కదిలో వచ్చేసి ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని చెప్పేసి ఈరోజు ఈ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది.